ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ సృష్టిలో మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైనది. మానవుడికి ఒక అపూర్వ శక్తి ఉంది. అది ఏమిటంటే, మనం ఏది మనస్ఫూర్తిగా కోరుకుంటామో మనకి అదే జరుగుతుంది. మానవుడిలో ఉన్నటువంటి ఒక అద్భుత అపూర్వ శక్తి ఇది. ఈ శక్తికి కారణం మానవుడిలో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనకు తెలియచేస్తున్నారు ప్రఖ్యాత జ్యోతిష్య శాస్త్ర, భూగర్భ శాస్త్ర, ఫేస్ రీడింగ్ ప్రముఖ హీలర్ శ్రీ టీకేఎన్ ప్రసాద్ గారు. నమస్కారం. మనిషి జీవితం మీద సబ్ కాన్షియస్ మైండ్ ప్రభావం చూపిస్తుందని మీకు తెలుసా? దాని గురించి ఈ రోజుల్లో ఎవరికీ తెలియదు. అయితే సబ్ కాన్షియస్ మైండ్లో కనుక మనం ఎదుటి వారిని విమర్శలు చేస్తున్నట్లయితే, లేకపోతే ఎదుటివారు ఎదుగుదల చూడలేకపోయినట్లయితే, సబ్ కాన్షియస్ మైండ్ ఆ వేవ్స్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండటం వలన మనకు ఎదుగుదలకు తోడ్పాటు జరగదు. దానికి కారణం ఏంటి? ఎదురుల గురించి ఇప్పుడు కూడా ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. మన గురించి మనం ఆలోచించుకోం. ఎదుటివారు బాగుపడిపోతున్నాడు, ఆడు రాజకీయవేత్త అయిపోయాడు, మినిస్టర్ అయిపోయాడు, లేకపోతే అతను బాగా సంపాదించాడు, ఆ కొడుకు అబ్రాడ్లో ఉన్నాడు, బాగా సంపాదించిన వ్యాపారం బాగా సాగుతుందనే మన గురించి మనం ఆలోచించాం. దానికి కారణం ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్ ఈ వేవ్స్ అనేది ఆక్రమించుకుని ఉంటాయి. ఎలాగ ఎదురోళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఆ వేవ్స్ ఆక్రమించుకుని ఉంటాయి. అంటే మన అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ను మనం నిర్మలంగా ఉంచుకొని ఎదటివారి వ్యక్తిని గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచించుకోవాలి. మనం వ్యాపారం చేస్తున్నాం, మనం సంపాదిస్తున్నాం, మన పిల్లలు బాగుంటారు, మనకు మంచి పెద్ద భవంతి ఉంటుంది, మన కార్లు ఉంటాయి అని కోరుకోండి. కానీ ఈ కాలంలో అలా కోరుకునే వాళ్ళు తక్కువ. ఎదటివాడు గురించి ఏడుపు, అంటే ఇతను బాగా సంపాదించినాడు అనే ఆలోచన ఉంటుంది తప్ప మన గురించి మనం ఆలోచించుకోం. మనం ఏం చేస్తున్నాం ఏంటని ఆలోచించుకోం. కాబట్టి ప్రతి వారు కూడా గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఎదుటివాడి గురించి చెడుగా ఆలోచన మానుకోండి. ప్రశాంత వదనంతో ఉండండి. మనకి అభివృద్ధి పదంలో ముందుకు జరగాలి. ఎలాగా? సబ్ కాన్షియస్ మైండ్ని క్లియర్గా ఉంచుకుంటే మనం సంపాదించుకోవాలి, మనం మంచి భవనం కట్టుకోవాలి, మనం అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మనలో మనమే అనుకున్నట్లయితే సబ్ కాన్షియస్ మైండ్ మనకు సహకరిస్తుంది. కాబట్టి ఆలోచన విధానం మారి మనకి కరెక్ట్ వేలో వెళ్ళి దానికి గోల్ కొడటానికి ఆస్కారం ఉంటుంది. చాలా మందిలో ఒక దుర్గుణం మనకి కనిపిస్తూ ఉంటుంది. వారి ఎదుగుదల గురించి ఆలోచించకుండా ఎదుటివారి అభివృద్ధిని, ఎదుగుదలను చూసి ఈర్ష్యా ద్వేషాలను పెంచుకుంటారు. ఇలా అదే పనిగా ఎల్లప్పుడూ ఎదుటివారి గురించే ఆలోచిస్తూ అసూయ ద్వేషాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండటం వలన వారి సబ్ కాన్షియస్ మైండ్లో ఆ భావనలే చోటు చేసుకుని అవి తిరిగి వారి జీవితంలో సంభవించి వారినే కృంగతీస్తాయి. కనుక ఈ విషయాన్ని గమనించి మన ఆలోచనల్లో, మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. మన జీవితాభివృద్ధి విషయంలో సబ్ కాన్షియస్ మైండ్దే ప్రథమ పాత్ర అని గుర్తించి తదనుగుణంగా నడుచుకోవాలి. అంటే మన గురించైనా ఎదుటివారి గురించైనా మంచి ఆలోచనలతో ఉన్నట్లయితే ఆ మంచి మనకు జరుగుతుందన్న విషయాన్ని మనం గుర్తించాలి. కానీ ఈ కాలంలో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించరు. ఎదురోడు ఎదిగిపోతున్నాడు, ఆడి గురించి ఆలోచిస్తాడు తప్ప తన గురించి ఆలోచించుకున్నవారు తక్కువ. కాబట్టి ప్రతివారు చేయవలసిన పని ఏమిటంటే, మనం సబ్ కాన్షియస్ మైండ్ని ఎదుటివాడి గురించి చెడుగా ఆలోచించకుండా ఎదుటివాడి గురించి మంచిగా, మన గురించి మంచిగా ఆలోచించుకుంటూ
మనం ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉండి మనం వ్యాపారం చేస్తే పైకి వస్తామా, లేకపోతే మన బిల్డింగ్ కట్టాలి, మంచి భవంతి కావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని మనకు మనం ఆలోచించుకున్నట్లయితే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రకృతికి సహకరించి మన ఆలోచన విధానం మార్పు చెంది మనకు తగినటువంటి విధంగా బిజినెస్ చేసి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్లో 5 రకాలైన అడ్డంకులు కలిగిస్తుంది. అది ఏమిటంటే, ఫస్ట్ ఈర్ష్య, 2 ద్వేషం, 3 కోపం, 4 మనకి మనం తక్కువ చేసి చూసుకుంటాం, 5వది నెగిటివ్ థింకింగ్. ఈ 5 ఉండటం వలన సబ్ కాన్షియస్ మైండ్ ఆ వేవ్స్ని ఆక్రమించుకుని ఉండటం వలన మనం ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడానికి కారణం ఈ 5ని. మన సబ్ కాన్షియస్ మైండ్లో ఈ 5 రకాలైనటువంటి ఈ వేవ్స్ ఉండటం వలన, అవే ఆక్రమించుకుని ఉండటం వలన మనకి బ్యాడ్ థింకింగ్, బ్యాడ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి మనకి ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 5 రకాల అడ్డంకులు ఎలాగో తెలుసుకుందాం. 1 ఈర్ష్య. ఈర్ష్య అనేది ఎదుటి మనిషి ఎక్కువగా అంటే బాగా ఎదిగిపోతున్నాడు, మనం ఏ పని చేయలేము, ఆయన ఎదిగిపోతున్నాడు అంటే వారం లేని గుణం ఉంటుంది. అవి సబ్ కాన్షియస్ మైండ్ని ఆక్రమించుకుని ఉంటాయి. దానివలన మన ఎదుగుదలకి ఆటంకాలు కలుగుతుంది. మొదటిది ఈర్ష్య. ఈర్ష్య అంటే ఓర్వలేని గుణం. మనిషి తన గురించి ఆలోచించడం కంటే ఎదుటివారి ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం జరుగుతూ ఉంటుంది. దీనినే మనం ఈర్ష్యపడటం అంటాం. ఈ గుణం సబ్ కాన్షియస్ మైండ్ని చేరి తన ఎదుగుదలకు ఆటంకంగా నిలుస్తుంది. 2వది ద్వేషం. ద్వేషం అంటే మనిషి ఆడు బాగా పెరిగిపోతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగుంది, ఆడు నాశనం అయిపోవాలి అని కోరుకుంటూ ఉంటాడు వీడు. అది ద్వేషం. ఇది కూడా సబ్ కాన్షియస్ మైండ్ని ఆక్రమించుకుని ఉంటుంది. 2వది ద్వేషం. ఎదుటి వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆ వ్యక్తి నాశనమవ్వాలని కోరుకోవటాన్నే ద్వేషం అంటాం. ఈ ద్వేషం మనిషి సబ్ కాన్షియస్ మైండ్లో చేరి మనిషి ఆలోచన విధానాన్ని, నడవడికలను క్రూరంగా మారుస్తుంది. 3వది కోపం. కోపం ప్రతి మాటకి, చిన్న మాటకి, పెద్ద మాటకి కోపం వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. అది మనకి జీవితంలో ఎదుగుదలకి ఆటంకాలు ఏర్పరుస్తుంది. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఈ కోపం అనేది ఎక్కువ స్థాయిలో ఉంటే మన ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది. ప్రతి చిన్న మాటకి, పెద్ద మాటకి కూడా కోపతాపాలకు గురవుతాడు. ఎలాగ కోపతాపాలు? చిన్న పనుడికి కూడా కోపం ప్రదర్శిస్తాడు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆ వేవ్స్ అనేది ఆక్రమించుకుని ఉండటం వలన మనకి జీవితంలో ఎదుగుదలకు తోడ్పాటు జరగదు. కాబట్టి మన కోపతాపాలు తగ్గించుకోవటం మంచిది. 3వది కోపం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మన పెద్దలు చెప్పగానే చెప్పారు. మనిషి ప్రతి విషయానికి చిరాకు పడుతూ, విసుగు చెందుతూ, అశాంతికి గురవుతూ ఉంటాడు. దీన్నే కోపం అంటాం. ఈ కోపం కారణంగా మనిషి ఎన్నో అవకాశాలను జారవిడుచుకుంటాడు. దీనివలన ఆర్థికంగా కూడా చితికిపోతాడు. ఉదాహరణకు, ఫలానా వారికి చాలా కోపం అని ఎంతో మంది సంబోధించడం మనం వినే ఉంటాం. 4వది నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ కనుక మనం నెగిటివ్ థింకింగ్ ఆలోచిస్తుంటాం, నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది, మనకు మనం తక్కువ చేసుకుంటాం. లేకపోతే మనం నెగిటివ్ థింకింగ్, వీడు మంచోడు కాదు, వాడు మంచోడైనా మంచోడు కాదు అని అనుకుంటాం. ఆ థింకింగ్ ఉన్న సబ్ కాన్షియస్ మైండ్లో ఆ యొక్క భావన ఏర్పడి మన ఎదుగుదలకు ఆటంకాలు వస్తాయి. 4వది నెగిటివ్ థింకింగ్. ప్రతి విషయాన్ని వక్రంగా ఆలోచించడమే నెగిటివ్ థింకింగ్. నెగిటివ్ థింకింగ్ మనిషి యొక్క సబ్ కాన్షియస్ మైండ్ని ఆక్రమించి మనిషిని కృంగతీస్తుంది. ఈ నెగిటివ్ థింకింగ్ కారణంగా మనిషి ప్రతి విషయాన్ని తప్పుగా ఆలోచించి, అనుమానించి, తప్పుడు నిర్ణయాలను తీసుకుంటూ అవకాశాలను చేజార్చుకుంటాడు. 5వది మనకి మనం తక్కువ చేసి చూసుకుంటాం. ఉదాహరణకి 70 సంవత్సరాలు వయసు వచ్చింది మనకి, అయితే ఆ కుర్రోళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, మనం చేయలేమని మనం తక్కువ చేసుకుంటాం. కానీ మనం చేయగలం, ఏ పనైనా చేయగలం అని మనం మునుముందుకు వెళితే సబ్ కాన్షియస్ మైండ్ నుండి అది తొలగిపోయి మన అభివృద్ధి పదంలో నడుస్తానికి ఆస్కారం ఉంటుంది. 5వది ఆత్మన్యూనతాభావం. తన శక్తిని తను తక్కువగా అంచనా వేసుకోవడమే ఆత్మన్యూనతాభావం. దీనివలన తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అవకాశాలు చేజార్చుకుని అభివృద్ధి పథం వీడి ఆర్థికంగా నష్టపోయి పరాజయాన్ని చవిచూస్తాడు. ఇదంతా
ఆత్మన్యూనతా భావం సబ్కాన్షియస్ మైండ్లో ఆక్రమించడం వలనే జరుగుతుంది. ఈ 5 మీరు చూసి దాన్ని అవాయిడ్ చేసుకోండి. అవాయిడ్ చేసుకుని మీరు అభివృద్ధి పదంలో మునుముందుకు సాగిపోండి. మానవుడి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి శక్తిని మానవుడు సద్వినియోగం చేసుకోవటం లేదు. అది ఎలాగంటే, ఈ శక్తిని అడ్డుకునే 5 అంశాలను మానవుడు పెంచి పోషిస్తున్నాడు. అవేమిటంటే ఈర్ష్య, ద్వేషం, కోపం, నెగటివ్ థాట్స్, ఆత్మన్యూనత. మానవుడిలో ఉన్న ఈ 5 గుణాలచే సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా ఆక్రమింపబడి అవి సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని దుర్వినియోగం చేస్తూ మానవుడు తన ఆశయ సాధనకు తానే అడ్డుగోడలు వేసుకుంటున్నాడు. కాబట్టి మానవుడు ఈ 5 గుణాలను తన సబ్కాన్షియస్ మైండ్ నుండి తొలగించినట్లయితే, తన అభివృద్ధి దిశగా ఆలోచన చేసినట్లయితే విజయం తప్పకుండా మానవుడిని వరిస్తుంది. ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు ఉన్నవాడు అభివృద్ధి అంటే వ్యాపారం చేసుకోలేడు. 24 ఏళ్ళు 30 ఏళ్ళు వ్యాపారం చేస్తున్నాడు. అయ్యో వాడు చిన్న కుర్రాడు కాబట్టి ఆ వ్యాపారం చేస్తున్నారు, మనం చేసుకోలేము అని అనుకుంటారు. అది తప్పు. మనం కూడా చేయగలం, మనం చేసి తీరుతాం అని అనుకోండి, మీకు సక్సెస్ రేంజ్ పెరుగుతుంది. అలాగే మనకి మ్యారేజ్ అవ్వలేదు, అందంగా లేవు, చదువు తక్కువగా ఉంది, మ్యారేజ్ లేవు. ఆయన అందగాడు, మంచి చదువుకున్నాడు, ఆయనకి మ్యారేజ్ వస్తుంది, మనకు మ్యారేజ్ అని ఒక మూల కూర్చుంటాం. దీన్నే నెగిటివ్ థింకింగ్ అంటాం. ఆ థింకింగ్నే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మీరు చెరిపేయండి. మీకు అభివృద్ధి పదంలో ఉంటారని మీరు మనసులో అనుకోండి, మీరు మంచి అభివృద్ధి పదంలో జరుగుతానికి ఆస్కారం ఉంది. దీని అందరికీ కారణం సబ్ కాన్షియస్ మైండ్ మరియు మనసు. మీరు ఎప్పుడూ కూడా మనసుని, సబ్ కాన్షియస్ మైండ్ని నమ్ముకోండి. మీరు జీవితంలో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉండండి. వాట్ యు గివ్ ఈజ్ వాట్ యు గెట్. చాలామంది చదువులో వెనుకబడిపోతూ ఉంటారు. అంటే మన గురించి ఆలోచించుకోం. మనలో అద్భుతమైన శక్తులు ఉంటాయి, కానీ మనం ఆలోచించుకోం. ఎదుటివాడు బాగా చదువుతున్నాడో, బాగా మార్కులు వస్తున్నాయని ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడూ అదే ఎదుటివాడి గురించి ఆలోచనే ఉంటుంది తప్ప మన గురించి ఆలోచన ఉండదు. మనలో అద్భుతమైన శక్తులు ఉన్నాయి, అవి మీరు వెలికి తీయండి, మీరే ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తారు. అది ఎలాగంటే, సబ్ కాన్షియస్ మైండ్లో ఏ భావన లేకుండా మనము చదవగలుగుతున్నాం, మనం ఫస్ట్ క్లాస్ వస్తుంది అని మీరు మనసులో అనుకోండి. ఆటోమేటిక్గా మీరు చదువుతారు, జ్ఞాపకశక్తి ఎక్కువ ఉంటుంది, మీరే ఫస్ట్లో వస్తానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ కాలంలో ఎవరు పట్టించుకోరు. ఎదరోడు మార్కులు వస్తున్నాయని చూసి వారం లేని గుణం ఎక్కువ ఉంటుంది తప్ప, మనలో ఏముంది, మనలో పాజిటివ్స్ కూడా ఉంటాయి, అవి పైకి తీసుకోండి. మీరు పాజిటివ్గా ఆలోచించండి. మీరు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించొద్దు. మన సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఆలోచిస్తే, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తే మైండ్లో అవి ఉండిపోతాయి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ని క్లియర్ చేసుకుని మన గురించి మనం ఆలోచించుకుని మనం మంచి చదువులు చదువుతున్నాం, పరీక్షలో ఫస్ట్ క్లాస్ వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుందని అనుకోండి, మీకు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ మీకు సహకరిస్తుంది. విద్యార్థుల చదువు విషయంలో, ర్యాంకుల విషయంలో విద్యార్థులు కొన్నిసార్లు కృంగిపోవడం చూస్తూ ఉంటాం. బాగా చదివే విద్యార్థి కూడా కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఉంటాడు. అలా ఎదురైనప్పుడు టీచర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులు కానీ అతని ఫెయిల్యూర్స్ గురించి పదే పదే నిందించడం వలన విద్యార్థి సబ్ కాన్షియస్ మైండ్లో అదే ముద్ర వేయబడి క్రమంగా బాగా బ్రైట్ స్టూడెంట్ కూడా డల్ స్టూడెంట్గా మారిపోతాడు. కనుక విద్యార్థులను బాగా చదువుతున్నావని ప్రోత్సహించినట్లయితే వారి సబ్ కాన్షియస్ మైండ్లో అదే విధంగా ముద్రింపబడి డల్ స్టూడెంట్ కూడా బ్రైట్ స్టూడెంట్గా మారిపోతాడు. పెళ్లి కాని పిల్లల్లో కానీ, పెళ్లి కాని పిల్లల తల్లిదండ్రుల్లో మనసులో కానీ, అంటే పాప జాతకరీత్యా కానీ, అబ్బాయి జాతకరీత్యా కానీ చాలా అద్భుతంగా ఉంది. లేకపోతే మనం మనసులో సబ్ కాన్షియస్ మైండ్లో ఏంటి పెళ్ళి అవుతులేదనే భావన ఉండిపోద్ది. ఆ భావన తొలగించుకోండి. నెగిటివ్ ఫోర్స్ ఉంటే జాతకం ఎంత అద్భుతంగా ఉన్నా పెళ్ళిళ్ళు అవ్వకపోవడం జరుగుతుంది, పెళ్ళిళ్ళు పీటల దాకా వచ్చి చెడిపోవడం జరుగుతుంది. అలాగే నెగిటివ్ ఫోర్స్ తీసుకున్న తర్వాత సబ్ కాన్షియస్ మైండ్లో ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుందని మీరు అనుకోండి. మీ అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది అనుకోండి, ఆ పాప కూడా అనుకోవాలి నేనేంటి నాకేంటి మ్యారేజ్ వస్తుంది అనుకోండి, మీకు రెస్పాన్స్ అమోఘంగా ఉంటుంది. కానీ ఎదరోళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మన అమ్మాయికి పెళ్ళి అవుతలేదని ఆలోచన వద్దు. సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు ఆ వేవ్స్ని ఆక్రమించుకోవడం వలన మన అమ్మాయికి తగిన సంబంధం వెతకలేకపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్లో కనుక ఈ భావన ఉంటే అలా జరుగుతానికి ఆస్కారం ఉంది. ఇది ప్రతి వారు కూడా గమనించదగ్గ విషయం ఏమిటంటే, సబ్ కాన్షియస్ మైండ్లో ఎదురువాటి గురించి ఆలోచించకుండా మన గురించి మనం మంచిగా ఆలోచించుకుంటే
సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రకృతి మనకు సహకరించి మనకి పెళ్లిళ్ళు అవటానికి ఆస్కారం ఉంటుంది, అలాగే అభివృద్ధి పదంలో నడుస్తానికి ఆస్కారం ఉంటుంది. పెళ్లి కాని అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని వయసు ఎక్కువయిందని, ఇక వివాహం కుదురుతుందో లేదోనని, లేదా నా వయసు వారందరికీ వివాహం జరిగింది కానీ నాకు మాత్రం ఏ సంబంధం కుదరటం లేదు అంటూ మనసులో చింతిస్తూ ఉండేవారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వారి మనసులోని బాధే వారి సబ్కాన్షియస్ మైండ్లో ముద్రింపబడి వారి వివాహం మరింత ఆలస్యమవుతుంది. కాబట్టి వివాహం కావలసిన వారు వివాహం గురించి చక్కటి ఆలోచనలతో చక్కటి కలలను కంటున్నట్లయితే అవే సబ్కాన్షియస్ మైండ్ని ఆక్రమించి ఆ కలలు సఫలీకృతమవుతాయి. అదే వ్యాపారస్తుల్లో అయితే ఈ జాతకం చాలా అమోఘంగా ఉంటుంది, కానీ ఏ పనులు అవ్వవు. ఏంటి, ఎదురువాడు వ్యాపారం బాగా చేసుకున్నా అన్న ఏడుపు మన ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ ఆ వేవ్స్ని ఆక్రమించుకుని ఉంటుంది, అంటే మన అభివృద్ధికి దోహదం చెయ్యదు. కాబట్టి నెగిటివ్ ఫోర్స్ని తీసుకున్న తర్వాత సబ్ కాన్షియస్ మైండ్లో ఏ భావన లేకుండా ఉండి మనం కూడా సంపాదిస్తున్నాం, మనం అభివృద్ధి పదంలో మున్ముందుకు సాగిపోతున్నాం అని సబ్ కాన్షియస్ మైండ్లో కనుక ఉన్నట్లయితే మన మనసే చెప్తుంది, ప్రతిదానికి కూడా మనసే మూలం. అది మనం చూసుకుంటే మనం అభివృద్ధి పదంలో జరుగుతానికి మున్ముందుకు వెళ్ళిపోతానికి ఆస్కారం ఉంటుంది. ఎంతో పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపారాన్ని కొనసాగించలేక కృంగిపోయిన వారిని మనం చూస్తూ ఉంటాం. అలాగే తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి విజయకేతనాన్ని ఎగరవేసిన వారిని కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య గల తేడా సంకల్పం, ఆలోచన విధానం. సత్సంకల్పంతో ఉన్నవారికి అదే విషయం సబ్కాన్షియస్ మైండ్లో ముద్ర వేయబడి వారిని విజయం వరిస్తుంది. కాబట్టి సబ్కాన్షియస్ మైండే మానవుడి విజయ రహస్యం. ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి? నెగిటివ్ ఫోర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మన సబ్కాన్షియస్ మైండ్లో ఎదుటివారు మంచి ఉద్యోగం చేస్తున్నారన్న ఏడుపైన ఉండొచ్చు. అలా ఏడుపు కనుక ఉన్నట్లయితే మనం సరిగ్గా ఆ ఉద్యోగానికి అటెండ్ అవ్వలేం. దానికి కారణం ఏంటి? నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ థింకింగ్. అలా ఉన్నప్పుడు మనం మంచి నడవడిక అంటే మంచి అభివృద్ధి పదంలో నడవటానికి ఆస్కారం ఉండదు. కారణం ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్లో ఎదుటి వ్యక్తుల గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం, మన గురించి మనం ఆలోచించుకోం. అంటే ఈ వ్యక్తిలో నెగిటివ్ ఫోర్స్ ఉండాలి, నెగిటివ్ థింకింగ్ ఉండాలి. ఆ రెండు కనుక నెగిటివ్ ఫోర్స్ తీసుకుని నెగిటివ్ థింకింగ్ తీసుకున్న తర్వాత ఎదుటోడు గురించి మనం ఆలోచించొద్దు. ఎదుటోడు గురించి ఆలోచిస్తే మంచిగా ఆలోచించండి. మన గురించి మనం ఆలోచించుకొని మనం మంచి ఉద్యోగం వస్తుంది, మనం మంచిగా సంపాదిస్తాం అనుకుంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది సహకరించి, మనసు సహకరించి, ప్రకృతి కూడా సహకరించి మంచి అభివృద్ధి పదంలో జరిగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి వాళ్ళల్లోని కూడా ఈర్ష్య, ద్వేషం, కోపం, రాగద్వేషాలు ఉండద్దు. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మనకి దాన్ని ఆక్యుపై చేసి ఉంటుంది. ఆ వేవ్స్ ఆక్యుపై చేసుకున్నప్పుడు మన అభివృద్ధికి అంటే ఆటంకాలు ఏర్పడుతుంది. అంటే చాలామంది పూర్తిగా అసంపూర్ణంగా ముగిసిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటండి? సబ్ కాన్షియస్ మైండ్లో కనుక నెగిటివ్ థింకింగ్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రతివారు ఆలోచించదగ్గ విషయం, ఫస్ట్ మన బాడీలో నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదా చూసుకోండి. నెగిటివ్ ఫోర్స్ తొలగించుకోండి. తర్వాత సబ్ కాన్షియస్ మైండ్లో ఏ భావన లేకుండా చూసుకోండి. మన గురించి మనం ఆలోచించుకోండి. మనం ఎందుకు ఎదరోడు సంపాదించాడు, మనం ఎందుకు సంపాదించాం, మనం కూడా సంపాదించుకుంటున్నాం, మనకి మంచి నడవడిక ఉంటుంది, మనకు కూడా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మీరు అనుకోండి మనసుతోటి. అయితే అలాగైనట్లయితే మంచి నడవడిక, మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే మనకు కూడా జీవితంలో అభివృద్ధి పదంలో మున్ముందుకు సాగిపోతానికి ఆస్కారం ఉండదు. ప్రతి మనిషికి ఒక ఆశయం ఉంటుంది. ఆ ఆశయ సాధన కోసం మనిషి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ పంథాలో కొందరు విజయాన్ని సంపూర్ణంగా సాధిస్తారు, మరికొందరు అసంపూర్ణంగా మిగిలిపోతారు. ఇంకొందరు వారి ఆశయ దిశగా అడుగులు కూడా వేయలేకపోతారు. ఇందుకు కారణం వారి ఆలోచన విధానమే. చాలామంది ఈ కాలంలో వాస్తు చూస్తున్నారు, పరిసరాల వాస్తు చూస్తున్నారు, జాతకాలు చూస్తున్నారు, రత్నాలు పెడుతున్నారు, రుద్రాక్షలు పెడుతున్నారు, కానీ ఏ పనులు అవటం లేదు. దానికి కారణం ఏంటి? నెగిటివ్ ఫోర్స్. మరియు ఇంకొక కారణం ఉంది. ఆ కారణం ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్లో థింకింగ్నెస్, అంటే ఎదుటివాడు గురించి ఏడుస్తూ ఉండటం వలన మనం అభివృద్ధి పదంలో మున్ముందుకి సాగలేము. కారణం ఏంటి? థింకింగ్నెస్, నెగిటివ్ థింకింగ్నెస్.
సబ్ కాన్షియస్ మైండ్ ఆ నెగిటివ్ థింకింగ్స్ ఉండటం వలన మనం జీవితంలో ఎదుగుదలకు దోహదం చేస్తాయి, ఎదుగుదల లేకపోకుండా చేస్తాయి. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కాపర్ రాడ్ తోటి మీరు చూసుకోండి నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదా, మీరు కాపర్ రాడ్ తోటి పరీక్షించండి. ముందు చూసుకున్నట్లయితే కాపర్ రాడ్ ఇండికేట్ చేసినట్లయితే నెగిటివ్ ఫోర్స్ మీరు తొలగించుకోండి. ఫస్ట్ జాతకం ఎంతో అద్భుతంగా ఉంది, కానీ జాతకం ప్రకారం ఏమీ జరుగుతలేదు, కానీ సిద్ధాంతాలు తిట్టుకుంటారు, అయితే రత్నాలు అమ్మినోడిని తిట్టుకుంటారు, లేకపోతే రుద్రాక్షలు అమ్మినోడిని తిట్టుకుంటారు. కానీ అలా తిట్టుకోవద్దు, చాలా తప్పు. ఫస్ట్ మనం చూసుకోండి నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదా అని మనం చూసుకున్న తర్వాత దాన్ని తొలగించుకున్న తర్వాత మన మైండ్ని శుద్ధి చేసుకోండి. ఎలాగా? మన మైండ్లో ఏ విధమైన సబ్ కాన్షియస్ మైండ్లో ఏ విధమైన ఆలోచన భావన ఉండొద్దు. ఎదుటివాడి గురించి కానీ పక్కవాడి గురించి కానీ ఏ విధమైనటువంటి నెగిటివ్ థింకింగ్ ఉండొద్దు. మన గురించి మనం కూడా సంపాదించుకుంటున్నాం, మనం కూడా మంచి నడవడితోటి ఉంటున్నాం అని మీరు మనసులో అనుకోండి. మంచి ఇల్లు కట్టుకుంటాం అని మనసులో అనుకోండి, మీరు పని చేసుకెళ్ళండి. సబ్ కాన్షియస్ మైండ్ అనేది మీకు సహకరిస్తుంది. సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ, ఒక ఆశ. ఆ కళను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోలేక ఎంతో మంది ఆ సమస్యల గురించే ఆలోచిస్తూ గృహ నిర్మాణం ఇక చేయలేమేమో అని కృంగిపోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎన్ని అడ్డంకులు, ఆర్థిక సమస్యలు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని నూతన గృహాన్ని నిర్మించుకుంటారు. ఇందుకు కారణం సబ్ కాన్షియస్ మైండ్. వారి ఆలోచనలు సబ్ కాన్షియస్ మైండ్లో ముద్రింపబడి ఆ పనులన్నీ నెరవేరేట్టుగా చేస్తాయి. ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. మీ ఆలోచన విధానం మార్పు వచ్చి మీరు చేసే వ్యాపారం కాకుండా మంచి వ్యాపారంలో అడుగులేస్తానికి ముందుకు సాగిపోతుంది. ఆ వ్యాపారంలో మంచి ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది. అలాగే ఏదైనా పని చేస్తే ఆర్థికంగా మీకు లాభం కలుగుతుంది. అలాగే మనం ఏదైనా పని చేసినప్పుడు పని మీకు ప్రకృతి సహకరించి సబ్ కాన్షియస్ మైండ్లో మనం అభివృద్ధి చెందుతున్నాం అని మన గురించి మనమే అనుకోండి. ఎదుటి వారి గురించి రాగద్వేషాలు వద్దు మనకి అనుకున్నప్పుడు మీరు జీవితంలో గోల్ కొడతారు. బంగ్లా ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, మంచి పిల్లలు, మంచి చదువుతేటలు, అన్ని తెలివితేటలు అన్నీ వస్తాయి. కానీ ఈ కాలంలో ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? జాతకాల దగ్గరికి వెళ్తారు, హోమాలు చేస్తారు, రుద్రాక్షలు పెడతారు, రత్నాలు పెడతారు, ఏమి అవుతలేదని ఒకళ్ళ మీద డిపెండ్ అవుతారు. కానీ అదొద్దు, మీ మీద డిపెండ్ అవ్వండి. మీ లైఫ్లో మీరు సెటిల్ అవుతారు. మీకు మీరే. ప్రతి ఓడలోని కూడా అద్భుతమైనటువంటి శక్తి ఉంది, దాగి ఉంది. అది మీరు వెలికి తీయండి, మీకు ఆటోమేటిక్గా మీరే అభివృద్ధి చెందుతారు. కానీ ఇది ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. ఎదటోటి మీద ఆధారపడే ఉంటున్నారు తప్ప మనం అంటే ఏంటి, మనలో పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి, అవి మనం బయటకు తీసుకోండి. మీరు అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోండి.